పుషప్స్ రక్షి చేద్దాం. సో కోర్ ఎంగేజ్ చేసుకొని దెన్ 1 ఇది చేసేటప్పుడు కోర్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో ఫస్ట్ సెట్కే నోటీస్ చేసిన, అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నామని అర్థం. అంటే ఇన్ని రోజులు చేసిందంత బొక్కనేనా. 3 ఎక్సర్సైజెస్ అన్నా కదా. ఫస్ట్ వన్ లీన్ ఫార్వర్డ్ ప్రెసెస్ 10 to 12 ఏం చేద్దాము. దాని తర్వాత హాలో బాడీ హోల్డ్స్ 30 seconds. దాని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్లాంచ్ పుషప్స్ 3 sets సేమ్. అవి కూడా ఎంతవరకు అయితే అంతవరకు ఫెయిల్యూర్ వరకు చేసి మధ్య మధ్యలో ఒక 1 minute 2 minutes బ్రేక్ తీసుకుందాము. సో ఫినిష్ ఆఫ్ చేద్దాము. ఒక 15 minutes 20 minutes లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. 3 exercises 3 sets. దాని తర్వాత we will move on to some another isolation movements. Okay, let's go. 1 2 3 4 5 yes 30 seconds. Um, 2 3 4 5 5 4 3 2 డన్. లాంచ్ లీన్ ఫార్వర్డ్స్ లో అంతా బాగానే ఉంది, కానీ నాకు ఫుట్ ప్లేస్మెంట్ గ్రిప్ అదొకటి అర్థమవుతలేదు. కొంచెం బ్యాక్. ఎస్ 1 2 3 4 5 6 dual tier warnings. Yes. 1 2 3 4 5 6 Whew.
40 కేజీలతోని ఇంక్లైన్ ప్రెస్ కొట్టేటోండి. ఓకే ఓకే, లెట్స్ గో. నిన్న డైట్ వాజ్ ప్రిటీ షిట్. ఏం తిన్నా, మార్నింగ్ ఒక 5 ఎగ్స్ ఓట్స్, మధ్యాహ్నం కొంచెం రైస్, ఒకటి అరుణాచలం లడ్డు అండ్ 1 వే తీసుకుండే స్కూప్. చికెన్ తెచ్చుకొని వండుకోనికి మస్తు బద్ధకం అయిపోయిండే. అండ్ కంటెంట్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ తీసుకుంటున్నాం కాబట్టి టైం అస్సలు సరిపోవట్లేదు. సో అండ్ లాంగ్ వీడియో మళ్ళీ షార్ట్ వీడియో 2 చేస్తున్నాం కాబట్టి ఎడిటింగ్ మొత్తం నేనే ఫినిష్ చేసుకోవాలి. అండ్ చాలా టైం టేకింగ్ అయిపోతుంది. అదే చూడాలి, దీన్ని ఎట్లో ఒకట్లా వేసి స్మూత్గా రన్ అయ్యేటట్టు చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. Yeah. Oh. That's one. Yeah. 3. 5. Come on, 5 more. బాడీ వెయిట్ తో కూడా ఇంత దూల తీరిపోతుందా? ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ ట్రైంగ్ టు హోల్డ్ విత్ బోత్ హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ ఆర్మ్ పెట్టుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుండే. ఏం లేదు, 2 చిన్న క్యారీ బ్యాగ్స్ టైప్, అంటే ఇంత ఇంత పెద్ద సంచులు, ఆల్మోస్ట్ ఒక 2.5 to 5 కూడా ఉండవు, ఒక 2.5 kgs అనుకోండి. 2 ఉన్నాయి అట్లాంటివి. సో ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ దెమ్ ఇట్లా స్ట్రైట్ ఆర్మ్తో. సో ఆర్మ్ బెండ్ చేస్తేనే వస్తుంది. అంటే అది కూడా హోల్డ్ చేయలేను. నేను నా బాడీ వెయిట్ 75+ 80 kgsని ఈ పొజిషన్లో అండ్ ఇట్లా షోల్డర్స్ ముందరికి పెట్టుకొని ఎట్లా హోల్డ్ చేస్తా? సో ఒక ఎక్సర్సైజ్ అయితే ఫైండ్ అవుట్ చేసిన దానికోసమే. అది ఈ సెట్ అయిపోయిన తర్వాత చేద్దాము. యా, ఎక్సైటెడ్. స్ట్రైట్ ఆర్మ్ స్ట్రెంత్ పెంచడం కోసం ఈ ఎక్సర్సైజ్ అయితే యాడ్ చేసినాం ఈరోజు. యప్. ఫస్ట్ మొత్తం బ్యాకప్ ప్రొట్రాక్టెడ్ ఉంటుంది స్కాపులా, దెన్ కోర్ని కూడా ఎంగేజ్ చేసి ఇట్లా వంగిపోయినట్టు ఉండాలి, ఐసెన్ బాల్ ఉంటాడు కదా అట్లా. దెన్ స్లోలీ లిఫ్ట్ చేసి డౌన్.
చిన్న ఫిజిక్ అప్డేట్ అయితే తీసుకుందాం నా తృప్తి కోసం. డిడ్ సమ్ ప్లాన్స్ వర్కౌట్ అండ్ కొన్ని ఐసోలేషన్ లాటరల్ రైజెస్ అన్ని చేసుకున్నాం. సో వర్కౌట్ బాగానే పోయింది, 8/10. ఇప్పుడు పోయి లెట్స్ గెట్ సమ్ చికెన్ అండ్ చేసుకొని విల్ సీ హౌ ఇట్ గోస్. Guys, thanks for watching.